తిరుపతి డిస్టిక్ నందు 2022వ సంవత్సరము మీ మండలానికి మేము విద్యార్థులకు సాయిసూరు ఎలాక్స్ మిల్క్ ఇస్తామని చెప్పినప్పుడు చాలా ఆనందంగా స్వాగతించాము. కారణము సత్యవేడు మండలము చాలా రిమోట్ ఏరియా. ఆ రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి పిల్లలు మార్నింగ్ టైంలో టిఫిన్ చేయకుండా కూడా స్కూల్కి వచ్చినటువంటి సందర్భాల్లో సత్యసాయి క్రిస్తవాలు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, సార్ అందరి పిల్లలకి ఇది ఇస్తే బాగుంటుంది, మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినప్పుడు సార్ వెంటనే స్వీకరించి దాదాపు 41 స్కూల్స్ 2600 స్టూడెంట్స్ కి మనం 2022, 2023, 2024 సంవత్సరంలో దిగ్విజయంగా మనం అందించడం జరిగింది. ఇందుకోసం ఒక సూపర్వైజర్ కూడా ఏర్పాటు చేసి అప్డేట్ స్టాక్ స్కూల్ పాయింట్ల పెట్టడంలో చాలా చొరవ చూపించి ఎప్పటికప్పుడు స్టాక్ స్కూల్లో ఇస్తూ పిల్లలందరూ కూడా, ఎందుకంటే అది బలవంతమైనటువంటి ఆహార పదార్థము. ఆ స్కూల్లో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ మనము 9 o'clock 9 to 10 ఆ మధ్యలో మనం ఈ సాధించుకున్నవి పిల్లలకి ఇవ్వడం వల్ల ఇంకా వాళ్ళకి యాక్టివ్ గా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠాలు శ్రద్ధగా వినేటటువంటి వాళ్ళు. ఈసారి మనకి అంత కాస్త లేట్ అయింది, ఎందుకంటే ఆ ఫైన్ పెట్టాం కలెక్టర్ కి. ఒక 2 months లేట్ అవ్వడం వల్ల మనము ఈ నెల నుంచి కూడా పిల్లలకి ఇస్తున్నాము. సత్యసాయి క్రిస్తవాన్ని మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తాము. మా మండలంలో చాలా రిమోట్ ఏరియాలో ఉంది కాబట్టి ఇంకా కొంత పిల్లలు ఇంక్రీజ్ చేయాలి. దాదాపు మన ఏదైతే సత్యవేడంలో 67 స్కూల్స్ ఉన్నాయి, ఈ 67 స్కూల్స్ కూడా మనం దాదాపు 5600 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మీరు ఇస్తే బాగుంటుంది సార్, పిల్లలు బాగా ఆ చదువుకునేదానికి ఆసక్తి ఉంటుందనేసి చెప్పడం జరిగింది. ప్రపోజల్ కూడా పెట్టాము, సార్ కూడా దానికి అంగీకరించారు. త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను చెప్పగలను, సత్యసాయి ట్రస్ట్ వల్ల మా మండలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఏ మండలం అయితే ప్యాకప్ చేస్తున్నారో ఆ మండలంలో కూడా విద్యార్థులు శారీరకంగా మానసికంగా వికాసం చెందడానికి ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అవుతుందనేసి ఘంటాబద్ధంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి, అదేవిధంగా మా మండలంలో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చినటువంటి మన సంతోష్ గారికి, ఈ ట్రస్ట్ సభ్యులకి అందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున, తిరుపతి జిల్లా విద్యాశాఖ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిలుస్తాను.